Greetings to you all in the wonderful name of our Lord and Savior Jesus Christ. Happy New Year once again. Vision 2020 కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. We are well aware of this word. విజన్ 2020. సో చాలా సంవత్సరాలుగా 2020 సంవత్సరానికి సంబంధించి త్రూఅవుట్ ద గ్లోబ్ ఈ విజన్ చాలా సంస్థలు కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాం. క్రైస్తవులంగా దేవుని ప్రజలంగా మనం కూడా 2020కి సంబంధించి విజన్ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. చూస్తాం సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువాడు ధన్యుడు. వేర్ దేర్ ఇస్ నో విజన్ ద పీపుల్ పెరిష్, బట్ హీ దట్ కీపెత్ ద లా హ్యాపీ ఈస్ హీ. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? వీ హ్యావ్ టు కీప్ ద లా. హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్, వీ హ్యావ్ టు కీప్ ద లా. అంటే దేవుని వాక్యాన్ని అనుసరించవలసిన వారంగా మనం ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉంది. సో వేర్ దేర్ ఈజ్ నో విజన్, విజన్ లేనప్పుడు ప్రజలు నశించిపోయేదానికి ఆస్కారం ఉన్నట్లు లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. సో లెట్ మీ టెల్ యూ సంథింగ్. మనము ఐ చెకప్కి వెళ్ళినప్పుడు, కంటి వైద్య నిపుణుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆప్టోమెట్రీలో భాగంగా మనల్ని చైర్లో కూర్చోబెడతారు. ఎదురుగా వాల్ మీద చార్ట్ ఉంటుంది, డిజిట్స్ ఉంటాయి. సో మనకి ఒక ఐ ఫ్రేమ్ ఇస్తారు, దాంట్లో లెన్సెస్ మారుస్తూ ఉండి ఎదురుగా ఏం కనిపిస్తుందో చెప్పమంటారు. వాట్ డూ యూ సీ అని అడుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ డూ యూ సీ, వాట్ ఆర్ యూ సీయింగ్, వాట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ యువర్ విజన్. ఏ విజన్ కలిగి ఉన్నావు, వాట్ డూ యూ సీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2020కి సంబంధించి నువ్వు ఏం చూస్తున్నావు, 2020కి సంబంధించి 365 డేస్కి సంబంధించి వాట్ ఈస్ ఇన్ యువర్ విజన్, ఏది నీ కనుదృష్టి మేరలో ఉంది అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. వాట్ డు యు సీ. అయితే దేవుడు ఈ విజన్ ఆయన ప్రజలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన వాగ్దానాన్ని గూర్చిన, వాగ్దాన నెరవేర్పును గూర్చిన విజన్ ఆయన ప్రజలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడు ఎంతగానో ప్రేమించి అబ్రహాం గారిని ఆశీర్వదించే క్రమంలో నీకు సంతానం కలుగజేస్తాను అని దేవుడు చెప్పినప్పుడు దాని గురించిన క్లారిటీ అబ్రహాం గారికి రావడానికి, టు నో వాట్ గాడ్ ఈస్ మీనింగ్ బై సేయింగ్ దట్ వర్డ్, దేవుడు ఇస్తున్న వాగ్దానం గురించి దేవుని ఉద్దేశం ఏమిటో బయలుపరిచేదానికి దేవుడు అబ్రహామును బయటకు తీసుకుని వచ్చి అబ్రహాముని కన్నులు పైకి చూడమన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వాట్ డూ యూ సీ, వాట్ ఈజ్ యువర్ విజన్, ఏం కనపడతా ఉంది అన్నాడు దేవుడు. స్టార్స్ లెక్క పెట్టమన్నాడు, వీలు అవ్వలేదు. అయితే కింద చూడమన్నాడు, ఇసుక కనిపిస్తా ఉంది, ఇసుక రేణువు లెక్క పెట్టమన్నాడు, కుదరలేదు. అయితే గాడ్ ఈస్ గివింగ్ ఎ విజన్ అంటూ అబ్రహాం. దేవుడు వాగ్దానాన్ని, దేవుడిచ్చిన మాటని ఎన్విజన్ చేసుకోవాలని దేవుడు అబ్రహాంకి, సి దిస్ ఈజ్ మై వర్డ్, దాని తాలూకు నువ్వు కలిగి ఉండాల్సిన విజన్ ఏమిటి అని దేవుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నట్లు చూపిస్తున్నాడు. అలాగే మనం కూడా దేవుని వాక్యానికి సంబంధించి, దేవుని వాగ్దానాన్ని గురించిన విజన్ మనం కలిగి ఉండాలి. సి ఇఫ్ గాడ్ సేస్ సమ్ ప్రామిస్ అంటు అస్, దాన్ని గురించిన నెరవేర్పుకు సంబంధించిన ఊహా చిత్రాలు మనం కలిగి ఉండాలి. సి ఇమాజిన్ వాట్ ఇమేజెస్ మనం కలిగి ఉండాలి. సో గాడ్ ప్రామిస్ చేసిన దాన్ని బట్టి ఇమేజెస్ మనం కలిగి ఉండాలి. దేవుడు వాగ్దానం చేసింది జరిగే క్రమంలో ఎట్లుంటుంది, దేవుడు చెప్పింది నా జీవితంలో నెరవేరితే వాట్ ఈస్ ద పిక్చర్ అని మనం విజువలైజ్ చేసుకోగలగటము, ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ విజన్. ఇట్ ఈస్ కాల్డ్ హ్యావింగ్ ఏ విజన్. సో నేనేమంటానంటే విజన్ కమ్స్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము మనకి ఒక దర్శనం కలిగి ఉండేలాగా ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే దేవోక్తి లేని ఎడల, దేవోక్తి దేవుడు పలికే మాట లేని ఎడల, సి అక్కడ తెలుగులో దేవోక్తి ఉంది, ఇంగ్లీష్లో వెన్ దేర్ ఇస్ నో విజన్. వెన్ గాడ్ స్పీక్స్ హిస్ ప్రామిస్ ఇట్ క్రియేట్స్ విజన్. నీకు ఖచ్చితంగా నేను సంతానాన్ని అనుగ్రహిస్తానని దేవుడు ప్రామిస్ చేస్తే మనము సంతానాన్ని మన చేతిలో పట్టుకున్న విజన్ మనం కలిగి ఉండాలి, ఆ ఊహ మనకు ఉండాలి, ఆ ఇమేజ్ మనం కలిగి ఉండాలి. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ మీనింగ్. ఈ విజన్ లేని దగ్గర దేవుని వాక్యము నెరవేరితే ఎలాగుంటుంది అనే విజన్ మన ముందు లేనప్పుడు మనం నశించిపోయడానికి ఆస్కారం ఉంటుంది. దట్స్ వై ఎల్లప్పుడూ దేవుని వాగ్దానం మన కళ్ళ ముందే ఉండాలి, మనం చూస్తూ ఉండాలి. దాన్ని గూర్చిన ఇమేజెస్ మనం తయారు చేసుకోవాలి, దాన్ని గూర్చిన ఇమేజెస్ మనం చూసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అయితే మనం వాడుకగా మాట్లాడితే బయట మనకి సన్ రేస్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే మనం ట్రావెల్ చేయాల్సి వస్తున్నప్పుడు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే టు అవాయిడ్ ద బ్రైట్ లైట్ ఆఫ్ ద సన్ షేడ్స్ వేసుకుంటాం, సన్ గ్లాసెస్ వేసుకుంటాం. అయితే మనము ఎంత సన్లో వెళ్తున్నా కూడాను
ఈ షేడ్స్ ప్రభావం బట్టి, సన్ గ్లాసెస్ని బట్టి మనం ప్రొటెక్ట్ చేయబడతాము. వి సీ త్రూ ద సన్ గ్లాసెస్, వి సీ త్రూ ద షేడ్స్. అలాగే పరిస్థితులు ఎలాగున్నా సరే, సిచ్యువేషన్ ఎలాగున్నా సరే, వీ హ్యావ్ టు సీ ఇట్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వీ హ్యావ్ టు సీ ఇట్ త్రూ ద విజన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ రకంగా మనం చూడగలిగినప్పుడు పరిస్థితుల బారిన మనం పడకుండా, సర్కమ్స్టాన్సెస్లో మనం చిక్కుకోకుండా, మనం కళ్ళ ముందున్న విజన్ బట్టి వీటన్నిటి జయించి దేవుని వాగ్దాన నెరవేర్పులోకి మనం వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా. ఐ విష్ దట్ యు ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్ త్రూ దిస్ ఎంటైర్ ఇయర్. దిస్ ఇస్ రాహుల్, Recognition in Christ Ministries, proclaiming unto you that Jesus Christ is Lord. Praise the Lord.